హైదరాబాద్లో ఏవం హెల్త్ క్లబ్ అనేది హైదరాబాద్ జూబ్లీహిల్స్లో డాక్టర్ మాలతి అండ్ వాళ్ళ కొలీగ్స్ అందరూ కలిసి పెట్టడం జరిగింది. సో ఈ హెల్త్ క్లబ్ ఏంటంటే స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ ఇక్కడే మనం హాస్పిటల్కి వెళ్ళకంటే ముందే మనకు సంబంధించిన అన్ని ఏదైనా ప్రాబ్లం ఉన్నది ఐడెంటిఫై చేసి మనకి ఇక్కడే వాళ్ళు ముందు చెప్పడం జరుగుతుంది. సో దిస్ కైండ్ ఆఫ్ ఒక హెల్త్ క్లబ్ అనేది ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్, మేబీ ఇన్ ఇండియాలో కూడా చాలా తక్కువ ఈ ఐడియాస్తో స్టార్ట్ అయి ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ డాక్టర్ మాలతి. సో యుఎస్ నుంచి వచ్చి హైదరాబాద్లో ఇలా చేయడం హైదరాబాద్ వాసులకే కాదు అందరికీ చాలా స్పెషల్ థింగ్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. హెల్త్ గురించి జాగ్రత్త తీసుకోవటానికి రెండే విషయాలు. ఫస్ట్ మనము తీసుకునే ఫుడ్, రెండు ఎక్సర్సైజ్. అవన్నీ చేసినా కానీ హెల్త్లో ప్రాబ్లం వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఈ రోజుల్లో లైఫ్ అనేది చాలా స్ట్రెస్తో కూడుకున్న సిచ్యువేషన్ అయిపోయింది అందరికీ. కాబట్టి స్ట్రెస్ వల్ల హెల్త్ డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది. దానికే ఇలాంటి ఈరోజు ఏవం హెల్త్ క్లబ్ లాంటిది మనకు చాలా ఉపయోగపడతాయి. ఈరోజు జూబ్లీహిల్స్లో ఏవం హెల్త్ సైన్సెస్ ఏవం హెల్త్ హబ్కి వచ్చినాను. ఇక్కడ వేరే దవాఖానా తిరిగా రోగం వస్తే మంచి చేసు కాదు, మంచి ఆయుష్ను పెంచాలి. అండ్ కేవలం ఆయుష్ కాదు, క్వాలిటీ ఆఫ్ లివింగ్ కూడా పెరగాలి. దానికి ఎన్నో ట్రీట్మెంట్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ దాని మీద, మంచి ఆయుష్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. వెనకట 50 ఏళ్ళు దాటితే ముసళ్ళు అయిండ్రు. కానీ ఈరోజు ఎంతోమంది మన దేశంలో ప్రత్యేకంగా జపాన్లా, ఫ్రాన్స్లా, ఇటలీలా, యూరోపియన్ నేషన్స్ అలా మనిషి ఎక్కువేళ్ళే కాదు 80 ఏళ్ళు 90 ఏళ్ళ వరకు క్వాలిటీ ఆఫ్ లైఫ్తో బతుకుతున్నారు. ఇది చాలా చాలా ముఖ్యం. మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు యావరేజ్గా ఆయుష్ 31 ఏళ్ళు ఉండేది. అంటే యావరేజ్గా 30 ఏళ్ళ తర్వాత చనిపోయేది. కొందరు 50 ఉండేది, కొందరు 20 ఏళ్ళకి చనిపోయేది. ఇప్పుడు 2014లో ఆయుష్ 68 ఏళ్ళైంది. కానీ ఇప్పుడు ఈరోజు మన ఆయుష్ 72 ఏళ్ళు. అంటే 31 నుంచి 67, 68, ఇప్పుడు 72 ఏళ్ళు అయింది. చాలా ముందుకు వచ్చినాం. కానీ షుగర్లు, డయాబెటీస్, హార్ట్ అటాక్లు ఇవి కూడా పెరుగుతున్నాయి. ఆయుష్ ఎక్కువైతే ఏం లాభము, ఆరోగ్యంతో పాటు పెరగాలని. అందుకే ఇటువంటివి చాలా చాలా ముఖ్యం. వెనకట ఆరోగ్యవంతులు అంటే గ్రామీణ ప్రాంతంలో ఉండేది, హెల్త్ లేనంటే మన పట్టణాలలో ఉండేది, బొర్రలు పెరిగేది, ఆయుష్ తక్కువ ఉండేది, ఎక్సర్సైజ్ ఉండకపోయేది. ఇవన్నీ కూడా డయాబెటీస్. కానీ ఈ రోజులల్లా గ్రామీణ ప్రాంతం కూడా అసలు వాళ్ళు పని తక్కువైపోయింది. ఆటోమేషన్ తోటో, ట్రాక్టర్లతోటో, దేనితోటో. ఇక్కడ ఎన్ని రోగాలు ఉన్నాయో గ్రామీణ ప్రాంతాలు కూడా అన్ని రోగాలు ఉన్నాయి. అయితే భారతదేశంలో ప్రతి ఒక్కరికి, పట్టణంలో ఉండేటోళ్ళు, గ్రామీణ ప్రాంతంలో ఉండేటోళ్ళు, అదే కాక ధనవంతులు, మిడిల్ క్లాస్, పేదోళ్లకు కూడా ఇదే సమస్య. ఆయుష్ పెరుగుకుంటా ఆరోగ్యం కూడా పెరగాలి, ఆరోగ్యవంతులు ఉండాలి. చాలా సంతోషం. మీద డాక్టర్ మాలతి ఇంకా ఎంతోమంది డాక్టర్లు, కొంతమంది అమెరికా నుంచి, ఇక్కడి నుంచి ఇది ఒక సైన్స్ అయింది. సైన్స్ ఆఫ్ ప్రివెన్షన్ అండ్ లాంజివిటీ, అంటే ఆయుష్ పెంచేందుకు ఇది మనకు అవసరము భారతదేశంలో. అండ్ సంతోషం, ఇది వెరీ హై అండ్ ఏవం హెల్త్ హబ్ ఇక్కడ స్థాపించారు. అందరికీ ధన్యవాదాలు. క్లినిక్ ఒకటి పెట్టాము. దీంట్లో హై అండ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. దీంతో మన బాడీ రీజనరేషన్ కాకుండా ఈవెన్ మసిల్ బిల్డింగ్ ఎలా చేయాలి, దానికి డయట్, దాని యొక్క మానసికంగా మీకు ఏమేమి సపోర్ట్ కావాలి అవన్నీ కూడా ఇస్తామండి. సో ఏవం హెల్త్ కేర్కి విచ్చేసి ఈ ఫెసిలిటీస్ ఏమున్నాయో మీరు చూడాలండి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్. టుడే ఇవాళ ఏవం హెల్త్ హబ్ మోస్ట్లీ మీరు ఇప్పుడు చూస్తున్నారు, ప్రపంచంలో హెల్త్ కాన్షియస్నెస్ చాలా వచ్చింది. మోస్ట్ ఆఫ్ ది యంగ్ జనరేషన్, ఈవెన్ మిడిల్ ఏజ్ వాళ్ళు ఆల్సో ఈ హెల్త్ కాన్షియస్నెస్, ప్రివెంటివ్ మెడిసిన్స్, ప్రివెన్షన్ బిఫోర్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ రాకుండా ఏమేమి ప్రాక్టీసెస్ చేయాలి, ఏమేమి చేయాలనేది ఒక థెరపీస్, యోగాతో పాటు ఇవన్నీ కూడా. ఈ లాంజివిటీ అంటే
మన వయసు మన ఏమంటారు ఆయుష్ పెరగడానికి చాలా ప్రపంచంలోనే ఈవెన్ ఇన్ అమెరికా ఆల్సో ఈ ట్రీట్మెంట్ సెంటర్స్ కూడా స్టార్ట్ అయినాయి. దీంతో పాటు ఏంటంటే మన హైదరాబాద్లో ఐ థింక్ ఇది మొట్టమొదటి ప్రివెంటివ్ హెల్త్ హబ్. సో ఏవంకి ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ థింక్ దిస్ ఈజ్ మస్ట్, దిస్ ఈజ్ నీడెడ్. కాబట్టి ఐ ఎంకరేజ్ ఎవ్రీబడి బికాజ్ మనకు లార్జ్ బర్డన్ మన దేశంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బర్డన్స్ ఈజ్ ది హెల్త్ కేర్. ఫైనాన్షియల్ బర్డన్ ఆల్సో చాలా ప్రతి ఫ్యామిలీకి ఈజ్ హ్యూజ్. నా దీన్ని అఫోర్డబుల్గా చేస్తే బాగుంటుంది. మనం మేజర్ సిటీస్లోనే కాదు టియర్ 2 సిటీస్లో కూడా స్ప్రెడ్ చేస్తే, మన గ్రామ ప్రాంతంలో కూడా స్ప్రెడ్ చేస్తే లో కాస్ట్తో చేస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Today I am happy to be here with this Evam Preventive Care and Longevity Medicine Center. My friend Mr. Narasimha Reddy invited me. I thought it's better to look into first-hand information we'll get once you visit it. After looking at, I say it's a very innovative one and new kind of thing has come to Hyderabad, and this is the hour of the need. Mostly we are missing at crucial stages, particularly from the towns and rural areas. I observed timely they are missing at the intervention of medical facilities at the appropriate time. That's how they are complicating the health issues. This kind of thing, definitely help the society, and one can avoid serious complications by availing the facilities here. Because the advanced machineries are here, which we can detect very far ahead of the real problem you suffer at later stages. This we have to see the appropriate place. Good facility has come in the heart of the city of Hyderabad. This will definitely help the society in general. I extend my good wishes and all the best to them. Thank you.